ఇవాళ వాళ్ళే తన్నుకొని చేస్తున్నారు. ఒకరు కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకుంటున్నారు. ఎవరు అక్కర్లేదు, వాళ్ళని వాళ్ళే పొడుచుకుంటున్నారు. విపరీతమైన అవినీతి సొమ్ము వచ్చిన తర్వాత సొమ్ముల పంపకాలలో కుటుంబ పంచాయతీలు ఇవాళ కుటుంబంలోనే ఒకరు సహించుకోలేని పరిస్థితి. ఒకరి మీద ఒకరు యాసిడ్ దాడులు చేసుకోవాలని ఒకరిని ఇంకొకరు నవ్వుతూనే కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకునే పరిస్థితులు ఈ రాష్ట్రంలో దాపురించినాయి. పాపం ఊరికే పోదు. పెద్దలు చెప్పిండ్రు, చేసుకున్న వాడికి చేసుకున్నంత మహానుభావ అని చెప్పిండ్రు. చేసిన పాపాలు ఎక్కడికి పోవు, ఖచ్చితంగా ఆ పాపాలు వెంటాడుతూనే ఉంటాయి. వాళ్ళు అనుభవించి తీరాల్సిందే. ఆయన వెనకాల ఈయన ఉన్నాడని, ఈయన వెనకాల ఆయన ఉన్నాడని. నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను, అంత చెత్తగాళ్ళ వెనకాల నేనెందుకు ఉంటానయా? నేను నాయకుడిని ఉంటే ముందుంటా, మా వాళ్ళకి తోడుకుంటా. వాళ్ళ కుటుంబాలు వాళ్ళు కత్తులతో పొడుచుకొని హరీష్ రావు, సంతోష్ రావు వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడు అని ఒకరంటే, లేదు కల్వకుంట్ల కవిత గారు వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడని. మీరంత దిక్కుమాలని తెలంగాణ ప్రజలు బండకేసి కొడితే మీ వెనకాల ఎవడన్నా బుద్ధున్నోడు ఉంటాడా? అన్నం తినవాడు ఎవడన్నా మీతోను ఉంటాడా? నేను ఉండేది పాలమూరు జిల్లా 4 కోట్ల తెలంగాణ ప్రజల వెనుక ఉంటా, తోడుంటా, వాళ్ళ కోసం పని చేస్తా. నాకంత సమయం లేదు ఇంత పనికిమాలతో కలిసి, లేకపోతే వాళ్ళ మీకు మీరే పంపకాలలో వచ్చిన పంచాయతీలు మీరే పొడుచుకుంటారు. మేము చూస్తే చాలు. జరుగుతున్న పరిణామాలు అందరికీ తెలుసు. దయచేసి మీ వివాదంలోకి మీ కుటుంబ పంచాయతీలను, మీ కుల పంచాయతీలను మమ్మల్ని లాగకండి. మాకెలాంటి ఆసక్తి లేదు. మిమ్మల్ని ఎప్పుడో ప్రజలు తిరస్కరించిండ్రు. మీరు కాలం చెల్లిన 1000 రూపాయల నోటు లాంటోళ్ళు. కాలగర్భంలో కలిసిపోతుంది ఆ పార్టీ. ఒకప్పుడు జనతా పార్టీ కూడా గొప్ప పేరుండే, కానీ జనతా పార్టీ కనుమరుగైంది. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ఒక అద్భుతమైన పార్టీ, చాలామందికి అవకాశాలు కల్పించిన పార్టీ. కొంతమంది కుట్రల వల్ల ఆ పార్టీ కూడా ఈరోజు తెలంగాణలో ఒక సమస్యను ఎదుర్కొంటుంది. మరి ఇన్ని దుర్మార్గాలు చేసిన మీరు మాత్రం ఎట్లా మనుగడ సాధిస్తారు? ప్రకృతి అనేది ఉంటుంది, ఆ ప్రకృతి శిక్షిస్తుంది. అందులో మనకి ఎవరికి ఏమాత్రం ప్రమేయం లేదు. రాజకీయాల వైపు చూడకండి మిత్రులారా. పాలమూరు జిల్లాను అభివృద్ధి చేసుకుందాం. ఇరిగేషన్ అండ్ ఎడ్యుకేషనే మై ఫస్ట్ ప్రయారిటీ. ఇరిగేషన్ అండ్ ఎడ్యుకేషన్ వస్తే ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఎంప్లాయ్మెంట్ వస్తే మనమే ఆదర్శంగా నిలబడతామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా.